దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మరొక మంచి దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, 39వ దావీదు కీర్తనలో ప్రధాన గాయకుడు అయినటువంటి దావీదు జీవితంలో తన యొక్క జీవితంలో 70 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఆయన దినములలో కొన్ని సందేహాలు ఆయనకి ఆ దేవుని గురించి, తన జీవితం గురించి, తన దేవుని పట్ల ఉన్నటువంటి పరిస్థితులు, ఆలోచనలు ఎన్ని ఈ లోకంలో తన పట్ల ఇవన్నీ ఆలోచనలు ఆయన ధ్యానించుచుండగా నా గుండె 3వ వచనం 4వ వచనం చూద్దాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. నా ఆయుష్కాలం ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము వట్టి ఊపిరి వలె ఉన్నటువంటి వారము, ఆయన సన్నిధానములో ఆయుష్కాలం లేనటువంటి వారంగా ఉన్నాం. మన దినాలు బెత్తిడంతగా చేస్తున్నాడు దేవుడు. మన ఆయుష్ని అల్పమైనటువంటి స్థితిలో పెట్టున్నాడు. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు, మొదటి మనిషి. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమైతే 80 సంవత్సరం. ఆయనను ఆయాసము, దుఃఖము, ఇవన్నీ కూడా మానవ జీవితంలో మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు మన జీవితంలో మనం ఇవి తెలిసి కూడా ఎలా బ్రతుకుతున్నాం? మనం తరలిపోయే మేఘం లాంటి వారమని, నీటి మీద దొర్లిపోయే నీటి బుడగ లాంటి వారమని, మనము పొద్దున పూసి సాయంకాలం వాడిపోయే పువ్వు లాంటి వారమని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆయుష్ని దేవుడు కొద్దిగా చేస్తున్నాడు, బెత్తిడంతగా చేస్తున్నాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. అంటే మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. దావీదు అడిగినట్లు, నా దినముల పరిమాణం ఎంత, నా ఆయుష్కాలం ఎంత, నా జీవితము ఎలాంటిది, నా దినముల పరిమాణం నువ్వు ఎంత బెత్తిడంతగా చేస్తున్నావు, కొద్దిగా చేస్తున్నావు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ఆదాముతో చెప్పాడు, నువ్వు ఈ పండును తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు. అంటే ఒక దినము
మనము దేవుని దృష్టికి 1000 దినాలని గుర్తు చేసుకోవాలి. 1000 దినాలు ఒక దినముతో గుర్తుపెట్టాడు దేవుడు. కాబట్టి ఆదాము జీవితంలో దేవుని దృష్టిలో ఒక 3/4 దినం బ్రతికాడు అనుకోండి. అంటే దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు. నువ్వు ఆ పండుని తినిన దినమున నిశ్చయముగా చచ్చదు. కాబట్టి ఈరోజు మనము ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కాబట్టి ఆ 1000 దినాల్ని దేవుడు ఒక్క దినం 930 సంవత్సరాలు బ్రతికించాడు ఆదాముని. కనీసం దేవుని దృష్టికి ఒక్క దినము కూడా బ్రతకలేకపోయాడు. అలాంటి అల్పులం మనం. అందుకే దినములు చెడ్డవి కనుక మనము సద్వినియోగం చేసుకునేదానికి సమయమును పోనీక దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేసుకోవడం, ఆయనతో యుగాయుగాలు స్థిరమైనటువంటి జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనతో యుగాయుగములు మరణం లేని, చావు లేనటువంటి పరిస్థితిలో మనం ఉండేదానికి దేవుడు మనకు ఒక వాగ్దానం చేసి, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చెప్పబడినట్లు మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు చాలామందికి ఈ విషయాన్ని మనము చెప్పాలి కూడా. యాకోబు రాసిన పత్రికలు అయితే రేపేమి 14వ వచనం, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవితం ఏ పాటిది? ఇది ప్రశ్న. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమేది? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మనము ఏదైతే మేలు నీ జీవితంలో ఎదుటివారి పట్ల మేలు చేయాలని ఆశపడుతున్నాం, ఖచ్చితంగా అది చేసేయి. లేకపోతే మనం పాపంలో చిక్కుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక మంచి విలువైనటువంటి విషయం ఏంటంటే, దావీదు అడిగినట్లుగా నా జీవితం ఏంది ప్రభువా, నేను ఎలాగా నా జీవితాన్ని కొనసాగించాలి, ఎలాగ బ్రతకాలి, సమయం పోనీయకుండా ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగ నేను బ్రతకాలి, ఎలాగ నేను మాట్లాడాలి, ఎలాగ నేను జీవించాలి, ఇలాగ మనం అనుకొని జాగ్రత్త పడి మన దినములు ప్రతిదినము దేవుణ్ణి గడప దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని గైకొని చదివి విని ఆచరించినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మనం సదాకాలం యుగయుగములు దేవునితో ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో ఏ కుటుంబము కష్టంలో, బాధల్లో, దుఃఖంలో ఉందో ఈ ఉదయకాలం ముందు వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.